హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు కాంబినేషన్ లో వారణాసి సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ ఈ సినిమా పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనందరికీ బాగా తెలుసు. బికాజ్ ఆ సినిమాకున్న క్రేజ్ అటువంటిది. మహేష్ బాబు గారు రాజమౌళి గారు ఇద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ చాలా అంటే చాలా హైప్ ఉంది. అండ్ ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి గారు చేస్తున్న ఈ సినిమా అండ్ మహేష్ బాబు గారు ఫస్ట్ టైం పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. సారీ, పాన్ వరల్డ్ ఫిల్మ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. బికాజ్ దానికి ఆ సినిమాకున్న పొటెన్షియల్ అటువంటిది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే కూడా స్టార్ట్ చేస్తున్నారు. షూటింగ్ జరుగుతుంది. ఒక పక్కన ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో కావచ్చు, లేకపోతే టైటిల్ రిలీజ్ వీడియో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా లార్జ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సెట్ కూడా ఈ మధ్యకాలంలో మనం షూటింగ్ స్పాట్ ఎలా ఉంటుంది అండ్ వారణాసి ఎలా ఉండబోతుంది అని చెప్పి విజువల్స్ అయితే సోషల్ మీడియాలో మనం చూడడం జరిగింది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ వచ్చినా ఇంటర్నెట్ మొత్తం షేక్ అవుతుంది. అండ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అది 2 parts లో వారణాసి ఉండబోతుంది అని కొంతమంది చెప్తే, లేదు ఒక పార్ట్ లోనే వారణాసి ఉంటది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మూవీ టీం నుంచి రాలేదు కానీ, సో కాసేపు ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తున్న టాక్ ఏంటంటే, May 31st సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా వారణాసి సినిమా నుంచి ఫ్యాన్స్ కు ఒక గిఫ్ట్ అయితే ఉండబోతుందని అంటున్నారు. అది ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారంట. మనందరికీ తెలుసు వారణాసి సినిమాలో మహేష్ బాబు గారు శ్రీరాముడు లుక్ లో కనిపించబోతున్నారు. అండ్ 2-3 క్యారెక్టర్స్ ఆయన ప్లే చేస్తున్నారు అనేది మనకు అర్థమైంది. అండ్ దాంట్లో రాముడు లుక్ ఏదైతే ఉందో అది May 31st సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా సినిమా ఆ పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. మహేష్ బాబు గారు రాముడిగా కనిపించబోయే లుక్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో రీసెంట్ గా రిలీజ్ అయిన రామాయణ రాముడు ఇంట్రడక్షన్ గ్లిమ్స్ నుంచి రణబీర్ కపూర్ ని రాముడిగా ఏ విధంగా చూపించారో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ మహేష్ బాబు గారిని రాజమౌళి గారు ఏ విధంగా ప్రెజెంట్ చేస్తారని చెప్పి మొత్తం ఇండియా అంతా వెయిట్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు రాజమౌళి గారు వెరీ పర్ఫెక్షనిస్ట్. ఆయన అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు కూడా చాలా కష్టపడతారు. డెఫినెట్ గా ఇప్పటి వరకు చూసిన వాటన్నింటిలో ఈ లుక్ ది బెస్ట్ లుక్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ మహేష్ బాబు గారు కూడా పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతారు ఈ లుక్ అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో పోస్టులు అవి పెడుతూ ఉన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ May 31st కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఈ లుక్ అయితే రిలీజ్ చేయొచ్చు అని చెప్పి సోషల్ మీడియా మొత్తం ఒక టాక్ అయితే నడుస్తుంది. సో రాజమౌళి గారు ఏమనుకున్నారు అండ్ ఇది రిలీజ్ చేస్తారా లేదా ఇంకా అఫీషియల్ గా అయితే ఏం లేదు కానీ, బట్ ఈ టాక్ అయితే నడుస్తుంది. మీకేమనిపిస్తుంది? అండ్ రాముడిగా మహేష్ బాబు గారు ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ.